Article 33, we have Article 34 and Article 35. చాలా చిన్న ఆర్టికల్స్, జాగ్రత్తగా వినేసింది ఫాస్ట్గా. ఆర్టికల్ 33 ఏమంటుందంటే పార్లమెంట్ యాజ్ ది అథారిటీ టు మాడిఫై ది ఫండమెంటల్ రైట్స్. పార్లమెంటుకు ప్రాథమిక హక్కులని మాడిఫై చేసే అధికారం ఉంది అని చెప్తుంది. 34 ఏమంటుంది సార్? ఇందాక చెప్పిన ఫీచర్స్లో మిలిటరీ రూల్, ఇండియాలో మిలిటరీ రూల్ ఉన్నప్పుడు రైట్ ప్రాథమిక హక్కులపైన పార్లమెంట్ ఆంక్షలు పెట్టవచ్చు. పార్లమెంట్ హ్యాస్ కంప్లీట్ రైట్ టు సస్పెండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ కేస్ ఆఫ్ మిలిటరీ రూల్. ఇది ఎగ్జామ్కి రావచ్చు సార్, ఇంపార్టెంట్. 35 ఏమంటుంది? పార్లమెంటు ప్రాథమిక హక్కులని ప్రాథమిక హక్కులని అమలు పరచడానికి చట్టాలని తయారు చేయొచ్చంట. సో ఫండమెంటల్ రైట్స్ని అమలు పరచడానికి పార్లమెంటు లెజిస్లేషన్స్, చట్టాలను తయారు చేయొచ్చు అంటుంది. మిలిటరీ రూల్ ఉన్నప్పుడు ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ చేయొచ్చంట. అయితే పోలీస్ వాళ్ళు లేదా ఆర్మీ, పారామిలిటరీ వీళ్ళ యొక్క పనితీరు కరెక్ట్గా ఉండడానికి పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ మాడిఫై చేయొచ్చు అని అంటుంది.